తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కూర్గు అనేటువంటిది అంటే బ్రహ్మగిరి కొండల్లో మీకు చెప్పాలి అంటే దీనికి ఒక పురాణ ప్రాశస్త్యం అనేటువంటిది ఉందమ్మా. అక్కడ ఎవరైనా ఇదే పద్ధతిలో వివాహం చేసుకోవాల్సిందే. కూర్గు పరిసర ప్రాంతాల కావేరి నది పుట్టినటువంటి కూర్గు పరిసర ప్రాంతాల్లో గిరిజనుల జాతి అని అంటారు. ఈ గిరిజనులు ఇప్పుడు మనకు వాల్మీకి బోయ జాతులు ఎట్లయితే గిరిజనులు ఉంటారో అలాగే గిరిజనుల జాతికి సంబంధించిన అమ్మాయి ఈ కొడువ జాతికి సంబంధించిన అమ్మాయి. సో వాళ్ళకు ఒక ఆచారం ఏంటంటే మనలాగా పురోహితులు, హోమగుండాలు, అక్షితలు, వచ్చిన బంధువులు ఆశీర్వచనాలు ఉంటాయి, కానీ వేద మంత్రోచ్చారణతో ఉండదు, ఏమీ ఉండవు. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళు ఒకప్పుడు వేల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ జాతి ఉంది, అతి కొద్ది మంది మాత్రమే. కొండలు లోయలు తిరిగి వెళ్ళి బ్రాహ్మణుడు వెళ్ళి పూజ చేయలేని పరిస్థితిలో నివసించిన ఆటవిక జాతిలో నుంచి వచ్చినటువంటి ఆణిముత్యం రష్మిక మందన్న. కానీ ఆణిముత్యం ఎందుకన్నానంటే ఇప్పటికీ కూడా వాళ్ళ వంశ ఆచారాన్ని గౌరవించి ఆ పద్ధతిలో వివాహం చేసుకుంది, అందుకే ఆణిముత్యం. అవునండి, అవునండి గురుగారు. ఇప్పుడు మన సనాతన ధర్మం ఎవరిదైనా కానివ్వండి, ఏ పద్ధతి అయినా కానివ్వండి, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ జనరేషన్ వాళ్ళదే కదా. కది ఈ కొడువ జాతి వివాహ పద్ధతి ఏంటనంటే నల్ల కోటు ధరించి నల్ల తలపాగా ధరించి సాయంకాలం విజయదేవరకొండకి ఒక కత్తిస్తారు. అరటి చెట్టు అక్కడ ఉంటుంది, ఒక్క వేటుతో అరటి చెట్టుని నరికేయాలి. తరువాత వాళ్ళ యొక్క విందులో ప్రధాన పాత్ర పోషించేది పంజికుర్లి అంటే అడవి పంది. ఈ అడవి పంది మాంసాన్ని ఇష్టంగా ఆ రోజున విందులు, ఆటవిక జాతి కదమ్మా, పంది అక్కడ దొరికేది ఆటవికగా అడవి పంది, మధ్య మాంసాలతో విందు ఆరగింపులతో మత పెద్దలు కాదమ్మా, కుటుంబ పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు. అంగరంగ వైభవంగా ఒకవైపున మంచి చక్కటి అరుటాకి భోజనంలో విందు భోజనమేమో పొద్దున పూట, సాయంకాలానికి రష్మిక మందన్న పుట్టినింటినటువంటి వేడుకగా జరుపుకొని వాళ్ళ ఆచారం ప్రకారం జరుపుకొని వేడుకగా. ఇది వాళ్ళ యొక్క వివాహ పద్ధతిని గౌరవిస్తున్నందుకు సంతోషించాలి. ఈ రోజున మన వివాహ పద్ధతిలో మన తెలుగు వాళ్ళు ఏమన్నా మన పద్ధతిని అనుసరిస్తున్నారా? చాలా మంది అసలు మనం నలుగు పిండి పెట్టుకుని స్నానం చేయాలమ్మా. మన పద్ధతి మొదలేసేసి హల్దీ అని, సంగీత్ అని, మెహందీ అని వేరే నార్త్ ఇండియన్స్ పద్ధతి. ఒక్క నార్త్ ఇండియన్ మన పద్ధతిని ఆచరిస్తాడా? తమిళియన్స్ ఏ పద్ధతి చేసుకుంటే మన తెలుగు వాళ్ళు చేసుకోరు, కేరళ వాళ్ళే చేసుకుంటే మన తెలుగు వాళ్ళు. కానీ మన తెలుగు వాళ్ళ పద్ధతి, మన వివాహ పద్ధతి మర్చిపోయాం. కానీ ఇప్పటికీ కూడా కొన్ని అనేక మారుమూల ప్రాంతాల్లో కొన్ని వివాహ పద్ధతులు ఉన్నాయి. ఏంటి అనంటే శ్రీకాకుళం అటువైపు పోతే ఆడపిల్ల వస్త్రధారణతో చేసి మగపిల్లవాడు వివాహం ఉంటుంది. కొన్ని చోట్ల వైరల్ అయ్యాయి, వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ గౌరవించే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఎంతైనా కానీ. కాకపోతే ఈ అమ్మాయి వివాహ పద్ధతి ప్రకారం బ్రాహ్మణులు ఉండరు. ఎందుకు ఉండరంటే ఆ కాలంలో కొండలు లోయల్లో ఈ జాతి పెరిగింది కాబట్టి, ఉన్నది కాబట్టి అక్కడ దాకా వచ్చి బ్రాహ్మణులు వివాహం చేసే అవకాశం లేదు, బ్రాహ్మణులు దొరకరు. కాబట్టి వాళ్ళ ఆటవిక సాంప్రదాయ ప్రకారము ఆ విధంగా గిరిజన పెద్దలు అంతేనమ్మా, ఏమీ ఉండదు. ఇదే అసలు. కానీ దీనికి తెలియకుండా విలువ పలువలుగా దోషం ఉంది, కుజదోషం ఉంది, అందుకే అరటి చెట్టు, లేకపోతే వివాహ దోషం ఉంది కాబట్టి ఇట్లా కాదు, వాళ్ళ వివాహ పద్ధతిని అనుసరిస్తున్నారు.